హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము జిఎస్ మాక్ నెంబర్ 214లో మన జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసేద్దాము. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ సిటీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు హోస్ట్ ఒలింపిక్స్ 2022 బై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆన్ 21st July 2021? సో మనకి ఆల్రెడీ తెలుసు కదండి. సో రీసెంట్గానే 2024లో జూలై ఆగస్ట్ టైంలో ప్యారిస్ ఒలింపిక్స్ జరిగాయి. సో ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అంటే దాని అర్థం ఏంటండి? యాక్చువల్గా మనకి ఒలింపిక్స్ అనేవి రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చండి. ఒలింపిక్స్ అనేవి సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి, అలాగే వింటర్ ఒలింపిక్స్ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది సమ్మర్ ఒలింపిక్స్ కోసం. సో ఫస్ట్ మనకి ఈ పాయింట్ గుర్తుండాలి. సో రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్ కూడా సమ్మర్ ఒలింపిక్స్ అండి. మొట్టమొదటిసారి మనకి ఈ సమ్మర్ ఒలింపిక్స్ అనేవి అసలు ఎప్పుడు జరిగాయి? ఓకే, సో ఫస్ట్ టైం ఎక్కడ జరిగాయండి? ఎథెన్స్, గ్రీస్లో జరిగాయి. ఎప్పుడు జరిగాయి? 1896లో. సో ద ఫస్ట్ టైం 1896లో ఎథెన్స్, గ్రీస్లో సమ్మర్ ఒలింపిక్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇట్ ఈస్ ది ఫస్ట్ హోస్ట్ కంట్రీ. అయితే రీసెంట్గా 2024లో హోస్ట్ చేసిన దేశం ఏంటి? ఫ్రాన్స్. ఓకే, సో 2024లో ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ని హోస్ట్ చేసిన కంట్రీ ఏంటండి? ఫ్రాన్స్. ఫ్రాన్స్లో ఎక్కడ జరిగాయి? ప్యారిస్లో జరిగాయి. ఓకే, ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగాయి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమడిగారు? 2032కి హోస్ట్ ఎవరు? సో 2032కి బ్రిస్బేన్ అండి. హోస్ట్ ఎవరు? బ్రిస్బేన్. మరి బ్రిస్బేన్ ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. సో in 2032 సమ్మర్ ఒలింపిక్స్ ఆర్ గోయింగ్ టు బి హోస్టెడ్ బై ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ అనే ప్రాంతంలో. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుండాలి. సో ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్లో కూడా అడిగారు. ఓకే, సో నెక్స్ట్ ఒక్కొక్క ఆప్షన్ కూడా చూసేసేద్దాం. మాస్కో. సో మాస్కోలో ఎప్పుడు హోస్ట్ చేశారు? మాస్కో కూడా సమ్మర్ ఒలింపిక్స్ని హోస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడండి? 1980లో. న్యూయార్క్. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు న్యూయార్క్ అనేది సమ్మర్ ఒలింపిక్స్ని ఎప్పుడూ హోస్ట్ చేయలేదు. సో న్యూయార్క్ ఎప్పుడూ కూడా సమ్మర్ ఒలింపిక్స్ని హోస్ట్ చేయలేదు. బట్ ఎస్, వింటర్ ఒలింపిక్స్ని 2 times హోస్ట్ చేసింది. సమ్మర్ ఒలింపిక్స్ అయితే ఇట్ హ్యాస్ నాట్ హోస్టెడ్. సో ఇక్కడ అంతా మనం సమ్మర్ ఒలింపిక్స్ కోసం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ సిడ్నీ. సో సిడ్నీ అనే ప్రాంతము ఆల్రెడీ 2000లో సమ్మర్ ఒలింపిక్స్ని హోస్ట్ చేసిందండి. ఎప్పుడు హోస్ట్ చేసింది? 2000లో సమ్మర్ ఒలింపిక్స్ని సిడ్నీ హోస్ట్ చేసింది. ఇప్పుడు మనం ఓవరాల్గా ఆస్ట్రేలియా కోసం మాట్లాడుకుంటే, ఆస్ట్రేలియా అనేది ఆల్రెడీ 2 సార్లు సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ని హోస్ట్ చేసింది. 2032లో హోస్ట్ చేస్తే మూడోసారి హోస్ట్ చేయబోతుందని అర్థం. ఓకే, సో ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఎన్ని టైమ్స్ కండక్ట్ చేశారు? ఆల్రెడీ 2 సార్లు సమ్మర్ ఒలింపిక్స్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. 2032లో బ్రిస్బేన్ అనే ప్రాంతంలో ఆస్ట్రేలియాలోనే హోస్ట్ చేయబోతున్నారు. అప్పుడు ఒకవేళ హోస్ట్ చేస్తే అది ఆస్ట్రేలియాలో మనం మూడోసారి హోస్ట్ చేసినట్టు అవుతుందన్నమాట సమ్మర్ ఒలింపిక్స్ని. సో ఈ పాయింట్ కూడా గుర్తుండాలండి. ఓకే, మరి 2024 ఆల్రెడీ తెలుసు, ఫ్రాన్స్ ప్యారిస్ అని. 2032 బ్రిస్బేన్ ఆస్ట్రేలియా అని గుర్తుంటుంది. మరి 2028 ఎవరు? సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఎవరండి 2028లో హోస్ట్? సో కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా. సో 2028 సమ్మర్ ఒలింపిక్స్ అన్న వెంటనే ఎవరు గుర్తొస్తారు మనకి? ఆటోమేటిక్గా సో లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా గుర్తు రావాలి. యుఎస్, రైట్? సో అందుకని జనరల్గా ఈ ఒలింపిక్స్ని ఏ సిటీలో అయితే హోస్ట్ చేస్తూ ఉంటారో ఆ సిటీ యొక్క పేరు ఆ ఇయర్ ఇచ్చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఈజీగా గుర్తుంటుంది. సో అందుకే మనం ఒలింపిక్స్ యొక్క ప్రీవియస్ ఎడిషన్ చూస్తే ఎక్కడ జరిగిందండి? టోక్యోలో జరిగింది. అంటే జపాన్లో టోక్యోలో జరిగింది. సో మీరు 2020 ఒలింపిక్స్ గుర్తు తెచ్చుకుంటే 2022 ఎక్కడ జరిగింది? టోక్యోలో జరిగింది, జపాన్లో. సో అందుకనే సింపుల్గా దీన్ని
అది కోవిడ్ వలన దీని యొక్క కండక్షన్ అనేది కొంచెం లేట్ అయినా 2021లో కండక్ట్ చేసినప్పటికీ కూడా టోక్యో 2020 అని పిలుస్తారు. ఎందుకంటే ఆ విధంగా పాపులర్ అయ్యాయి గేమ్స్ అనేవి. సో టోక్యో 2020 అని పిలుస్తారు కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలాగే ఈసారి పారిస్ 2024 అని పిలుస్తారు. నెక్స్ట్ వాటిని లాస్ ఏంజల్స్ 28 అని పిలుస్తారు. అలాగే బ్రిస్బెన్ అయితే బ్రిస్బెన్ 2032 అని పిలుస్తారు. సో సింపుల్గా ఏ సిటీలో హోస్ట్ చేస్తున్నారు సిటీ నేమ్ దాని పక్కన ఆ ఇయర్ తగిలిస్తారండి. సో కంపల్సరీగా లాస్ట్ 2020 నుంచి 2032 వరకు ఏ సిటీలో మన ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్ హోస్ట్ చేస్తారో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఎలాగా నెక్స్ట్ యూఎస్ హోస్ట్ చేయబోతుంది కాబట్టి సో అది కూడా గుర్తుండాలి మనకి. ఓకే, సో క్లియర్ కదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The tendency of an atom or a functional group to attract a shared pair of electrons towards itself is known as dash. సో ఇన్ జనరల్గా మనకి మీరు ఒక యాటమ్ని తీసుకుంటే యాటమ్ అనేది వేరే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే దాని యొక్క నేచర్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం? దానికి ఇచ్చే టర్మ్ ఏంటండి? ఎలక్ట్రాన్ నెగటివిటీ అని పిలుస్తాం. సో ఏమని పిలుస్తాం? ఎలక్ట్రో నెగటివిటీ. ఓకే, సో అలాగా యాటమ్ అదే యాటమ్ని మీరు తీసుకొని ఒకవేళ అది యాటమ్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకునే తత్వాన్ని అట్రాక్ట్ చేసుకునే తత్వాన్ని షేర్ చేసుకునే తత్వాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అని పిలుస్తాము. సో అదేవిధంగా లూజ్ చేసుకునే తత్వాన్ని ఒక యాటమ్ తీసుకొని యాటమ్ అనేది లూజ్ చేయడానికి రెడీగా ఉందనుకోండి ఎలక్ట్రాన్స్ని, అప్పుడు ఏమని పిలుస్తాం? ఎలక్ట్రో పాజిటివిటీ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్లో అడిగింది దేనికోసం? ఎలక్ట్రాన్ నెగటివిటీ కోసం. ఇన్ జనరల్గా మనం ఎలక్ట్రాన్ నెగటివిటీ కోసం మాట్లాడితే మనం పీరియాడిక్ టేబుల్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతాం కదా. లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ ఎప్పుడైతే మూవ్ అవుతామో మన యొక్క పీరియాడిక్ టేబుల్లో ఏమవుతుందండి? ఎలక్ట్రాన్ నెగటివిటీ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది? ఎలక్ట్రాన్ నెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే సింపుల్గా ఒక యాటమ్ యొక్క టెండెన్సీ, ఏం చేసే టెండెన్సీ? దానివైపు ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకునే టెండెన్సీ అనమాట. సో ఎప్పుడైతే మనం పీరియాడిక్ టేబుల్లో ట్రావెల్ చేస్తామో లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్తున్నప్పుడు ఎలక్ట్రాన్ నెగటివిటీ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఆల్రెడీ తెలుసు. అండ్ ఇది దేని వలన ఎఫెక్ట్ అవుతుంది ఎలక్ట్రాన్ నెగటివిటీ అనేది? అటామిక్ నెంబర్ వలన. మీరు ఏ ఆటమ్ అయినా తీసుకోండి, దాని యొక్క అటామిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ బట్టి ఎలక్ట్రాన్ నెగటివిటీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఆక్టెట్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలో చూసుకొని దాన్ని బట్టి అది ఎక్కువ అట్రాక్టివా తక్కువ అట్రాక్ట్ చేస్తుందా, అంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందని మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం ఇన్ జనరల్గా కన్సిడర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే వాటర్ తీసుకుందాం. ఓకే, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాటర్. సో మనకి బాగా తెలుసు వాటర్లో ఆక్సిజన్ ఉంటుంది అలాగే హైడ్రోజన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉంటుంది అంటే ఏమని చెప్తాము? ఆక్సిజన్కి ఎక్కువ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉంటుంది. దేనికి ఉంటుంది? ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ నెగటివిటీ హైడ్రోజన్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఆబ్వియస్లీ ఏం చేస్తుంది? బాండ్ ఫామ్ చేయడం కోసం హైడ్రోజన్ని దాని వైపు పుల్ చేస్తుంది. ఏం చేస్తుందండి? బాండ్ని ఫామ్ చేయడం కోసం హైడ్రోజన్ని దాని వైపు పుల్ చేస్తుంది. సో వాటర్లో మనం తీసుకుంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎందుకు? ఇన్ జనరల్గా మనకి పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్లో కొన్ని మెటల్స్ ఉంటాయి, కొన్ని నాన్ మెటల్స్ ఉంటాయి, కొన్ని మెటలాయిడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కంపేర్ చేస్తే మెటల్స్తో కంపేర్ చేస్తే నాన్ మెటల్స్కి కాస్త ఎక్కువ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉంటుంది. ఎవరికి ఉంటుంది? జనరల్గా ఓకే, జనరల్గా మనం కంపేర్ చేసినప్పుడు మెటల్స్ ఏవైతే ఉన్నాయో మెటల్స్తో నాన్ మెటల్స్ని మనం కంపేర్ చేస్తే దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉంటుందండి? డెఫినెట్గా నాన్ మెటల్స్కి ఎలక్ట్రాన్ నెగటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్ నెగటివిటీ? ఎందుకంటే నాన్ మెటల్స్కే వేరే ఎలక్ట్రాన్స్ని పుల్ చేసుకొని వాటి వైపు ఆక్టెట్ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవరికైతే ఆబ్వియస్లీ అవసరం ఎక్కువ ఉంటుందో వాటికే కదా ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా నాన్ మెటల్స్కి ఇన్ జనరల్గా మెటల్స్తో కంపేర్ చేసినప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. సో దేనికోసం అంటే ఆక్టెట్ని ఫామ్ చేయడం కోసం. ఓకే, గుర్తుండాలండి. ఓకే, సో ఆల్రెడీ ఇది మీకు బాగానే తెలుసు. ఒక్కసారి రిమైనింగ్ టర్మ్స్ యొక్క మీనింగ్స్ చూసేద్దాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే అర్థం ఏంటండి?
ఒక యాటమ్ లేదా మాలిక్యూల్ అనేది ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది కదా. సో అలా గెయిన్ అవుతున్న ప్రక్రియలో అది సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందండి. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తుందో దాన్ని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని పిలుస్తాం. ఎలక్ట్రో పాజిటివిటీ అంటే ఏంటి, ఇందాక చెప్పాను కదా, ఒక యాటమ్ అనేది ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకునే తత్వం అనమాట. ఒక యాటమ్ ఎలక్ట్రాన్స్ని కోల్పోయి లేదా వదులుకునే తత్వం ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రాన్ పాజిటివిటీ అంటాం. ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే ఏంటి, అదే యాటమ్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునే నేచర్ అనమాట, షేర్ చేసుకునే నేచర్. ఓకే, సో ద సైజ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ కెన్ ఎఫెక్ట్ ఇట్స్ పాజిటివిటీ అండ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. అంతే కదండి, అటామిక్ నెంబర్ అయినా తీసుకోండి లేదా సైజ్ అయినా తీసుకోండి, ఎలక్ట్రో నెగటివిటీ అయినా ఎలక్ట్రో పాజిటివిటీ అయినా సరే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క నెంబర్ బట్టి దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం ఉంటుందో మనకు అర్థమవుతుంది. అప్పుడు అది కాస్త ఆక్టెట్ ఫుల్ఫిల్ చేసుకునే స్టేజ్లో ఉందనుకోండి ఆల్రెడీ, అది ఎక్కువగా అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎక్కువ అవసరం ఉంది అంటే డెఫినెట్గా ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ వాటిని అట్రాక్ట్ చేయాలి. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. సో ఇంపార్టెంట్ టర్మ్స్ కదండి, ఒక్కసారి చూసుకొని ఎగ్జాంపుల్స్తో ఇంకా బెటర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ స్టేట్ లెజిస్లేచర్. సో మనకి స్టేట్స్ లెజిస్లేచర్ కోసం 3 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటికి సంబంధించిన కరెక్ట్ వాటిని ఐడెంటిఫై చేయమని అడిగారు. సో ఇక్కడ చూడండి, notwithstanding anything in part 17 but subject to the provisions of article 348, business in the legislature of a state shall be transacted in the official language or language of the state or in Hindi or English. ఎగ్జాక్ట్లీ అండి, మనకి కాన్స్టిట్యూషన్లో చూస్తే మీరు ఆర్టికల్ 348 అని ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ ఉంది. సో ఈ 348 అనే ఆర్టికల్ ఏం చెప్తుందండి, ఎప్పుడైనా సరే ఒక స్టేట్ లెజిస్లేచర్ని మీరు తీసుకుంటే అసలు అది బిల్స్ అండ్ యాక్ట్స్కి ఏ లాంగ్వేజ్ వాడాలి, సుప్రీంకోర్టు ఏ లాంగ్వేజ్ వాడాలి, హైకోర్ట్స్ ఏ లాంగ్వేజ్ వాడాలి, సో అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఏంటేంటి, ఇన్స్టిట్యూషన్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలని దానికోసం మాట్లాడుతుంది. సో సింపుల్గా ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ కూడా అది అసలు అఫీషియల్ లాంగ్వేజ్ కింద ఏ లాంగ్వేజ్ని యూజ్ చేయాలని చెప్తుంది. సో ఇన్ జనరల్గా హిందీ ఇంగ్లీష్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆ స్టేట్ యొక్క స్పెసిఫిక్ అఫీషియల్ లాంగ్వేజ్ అయినా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని ఆర్టికల్ 348 ఈ పవర్ని ఇస్తుంది అనమాట. ఓకే, సో మనకు ఆర్టికల్ 348 అన్న వెంటనే ఏం గుర్తు రావాలండి, ఇట్ డీల్స్ విత్ ద లాంగ్వేజెస్. దేంతో డీల్ చేస్తుంది, ఆర్టికల్ 348 డీల్స్ విత్ లాంగ్వేజెస్ యూజ్డ్ ఇన్, ఎక్కడ యూజ్ చేసే లాంగ్వేజెస్ అండి, సుప్రీంకోర్టులో, హైకోర్టులో, అలాగే లెజిస్లేచర్లో బిల్స్ అలాగే యాక్ట్స్ని తయారు చేసి పాస్ చేయడం కోసము యూజ్ చేసే లాంగ్వేజెస్ కోసం మాట్లాడుతుంది. సో డెఫినెట్గా గుర్తుండాలి. అండ్ మనకు అర్థమైంది ఏంటంటే స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అండి, ఇక్కడ వాడు క్లియర్గా ఏం చెప్పాడు, లెజిస్లేచర్ ఆఫ్ అ స్టేట్ అనేది దాని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్లో లేదా ఏదైనా స్టేట్ యొక్క లాంగ్వేజ్లో లేదా హిందీ ఆర్ ఇంగ్లీష్లో అది ట్రాన్సాక్ట్ చేయొచ్చు. ఓకే, బిల్స్ అండ్ యాక్ట్స్ని పాస్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ద స్పీకర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ or the chairman of the legislative council can permit any member to speak in his mother tongue. ఇది కూడా కరెక్టేనండి. అదే ఆర్టికల్ 348 మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం కీన్గా అదేం చెప్తుందంటే, ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, ఇప్పుడు అసెంబ్లీలో సభ్యులు ఉంటారు కదండి, ఆ మెంబర్స్ ఒకవేళ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్లో కానీ హిందీ లేదా ఇంగ్లీష్లో కానీ మాట్లాడడానికి ఒకవేళ కంఫర్టబుల్గా ఉండలేకపోతే వాళ్ళని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడానికి, సఫిషియెంట్గా ఎక్స్ప్రెస్ చేయగలగడానికి వాళ్ళ యొక్క మదర్ టంగ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మరి అంతే కదండి, సో వాళ్ళు అక్కడ ఉన్నదే రిప్రజెంట్ చేయడానికి. సో రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే డెఫినెట్గా మదర్ టంగ్ యూజ్ చేసే కెపాసిటీని, ఆ పవర్ని అండ్ రైట్ని స్పీకర్ లేదా ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క చైర్మన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఆర్టికల్ 348లోనే భాగం కాబట్టి ఆ స్టేట్మెంట్ బి కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్ సి చూడండి, ఓన్లీ ద సుప్రీం కోర్ట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఇంక్వైర్ ఇన్ టు ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేచర్ యొక్క ప్రొసీడింగ్స్లో ఎంక్వైర్ చేసే కెపాసిటీ కేవలం సుప్రీంకోర్టుకు ఉంది అని చెప్తున్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే స్టేట్ లెజిస్లేచర్లో జరిగే ప్రొసీడింగ్స్ని ఎంక్వైర్ చేసే శక్తి, ఆ పవర్ లేదా రైట్ అనేది సుప్రీంకోర్టుకి కూడా లేదు. ఇట్స్ నాట్ ప్రొవైడెడ్ ఈవెన్ టు సుప్రీంకోర్ట్. ఈవెన్ మనకి ఒక ఆర్టికల్ ఉందండి, ఆర్టికల్ 212. ఏ ఆర్టికల్, ఆర్టికల్ 212.
ఇదేం చెప్తుందంటే స్టేట్స్ అంటే గవర్నమెంట్ అనేది లెజిస్లేచర్లో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ ప్రొసీడింగ్స్ కోసం ఎంక్వైర్ చేసి డిస్కస్ చేసే రైట్ ఎటువంటి కోర్ట్కి కూడా లేదు. కోర్ట్స్ ఆర్ బార్డ్ ఫ్రమ్ డిస్కషన్ అబౌట్ ఎంక్వైరింగ్ ఇన్ టు ది ప్రొసీడింగ్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అని చెప్తుంది. ఓకే ఓకే సో 212 ఏం చెప్తుంది? 212 స్టేట్స్ దట్ courts cannot inquire into the proceedings of legislature. Courts cannot inquire into the proceedings of the legislature. అది ఏ లెజిస్లేచర్ అయినా అవ్వచ్చండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ కోసం ఎలా అయితే కోర్ట్స్ వాటికి ఇండిపెండెన్స్ ఉండాలి అని కోరుకుంటాయో అదేవిధంగా ఈవెన్ లెజిస్లేచర్కి కూడా ఇండిపెండెన్స్ ఉండాలి కదండి. జ్యుడిషియరీకి ఆల్రెడీ ఇండిపెండెన్స్ ఇస్తున్నాం. సో అదేవిధంగా లెజిస్లేచర్కి కూడా ఇండిపెండెన్స్ ఉండాలి. అదే ప్రతి ఒక్క ప్రొసీడింగ్లో కోర్టుకి ఇన్వాల్వ్ అయ్యే పవర్ ఇచ్చామనుకోండి, పార్లమెంట్లో జరిగే రెగ్యులర్ డిస్కషన్స్లో, స్టేట్ లెజిస్లేచర్లో జరిగే రెగ్యులర్ డిబేట్ అండ్ డిస్కషన్స్లో ప్రతి దాంట్లోనూ కూడా అన్నెసెసరీగా కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవ్వడం స్టార్ట్ అయితే వాళ్ళకంటూ ప్రాపర్గా మాట్లాడడానికి ఇంటర్ఫియర్ అవ్వడానికి ఫ్రీడమ్ ఉండదు సరిగ్గా. సో అందుకని చెప్పి వాళ్ళు ఫ్రీగా వాళ్ళు రీప్రజెంట్ చేసుకోవాలని చెప్పి దాని యొక్క ఇండిపెండెన్స్ని కాపాడడం కోసం కోర్ట్స్కి ఈ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యే శక్తిని కాన్స్టిట్యూషన్ ఇవ్వట్లేదు. క్లియర్గా లెజిస్లేచర్ తాలూకా ఫ్రీడమ్ కాపాడుతూ ఆర్టికల్ 212లో ఈ పాయింట్ని మెన్షన్ చేశారు. సో 212 లేదా 212 అన్న వెంటనే మనకి ఏం గుర్తు రావాలండి? ఇట్స్ రిగార్డింగ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ లెజిస్లేచర్. ఏ విధంగా ఇండిపెండెన్స్ ఇస్తుంది లెజిస్లేచర్కి? కోర్ట్స్ ఎంక్వైర్ చేయడానికి ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి ఇస్తుంది. బట్ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? సుప్రీంకోర్ట్ కెన్ ఎంక్వైర్ అన్నారు. సో ఆబ్వియస్లీ తప్పు కదా స్టేట్మెంట్. సో ఇలా చూసుకుంటే ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటేంటి? ఏ అండ్ బి. కాబట్టి ఆప్షన్ డి, ఏ అండ్ బి ఓన్లీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ కదండి? ఓకే. విచ్ 5-year ప్లాన్ పీరియడ్ సా ది ఇనిషియేషన్ ఆఫ్ హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్? సో మనకి హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారండి. సో దీనికి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయో, హిల్లీ ఏరియాస్ ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలి. సో వాటిని డెవలప్ చేయాలని అసలు వీటి కోసం ఇనిషియేషన్ మాట్లాడడం ఎప్పుడు జరిగింది అంటే 5th 5-year ప్లాన్లో జరిగిందండి. ఎప్పుడు? 5th 5-year ప్లాన్. సో హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఇనిషియేషన్ లేదా దాని యొక్క ఐడియా అన్న వెంటనే మనకి 5వ 5-year ప్లాన్ గుర్తొచ్చేయాలి. సో అసలు దేనికోసం మాట్లాడుతుంది? యాక్చువల్లీ వీళ్ళు బ్యాక్వర్డ్ ఏరియాస్ కోసము ఒక కమిటీ వేశారండి. ఓకే, సో ఆ కమిటీ పేరేంటి? నేషనల్ కమిటీ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. నేషనల్ కమిటీ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ బీసీ అంటే బ్యాక్వర్డ్ అండి, డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. ఇలా ఒక కమిటీని స్పెసిఫిక్గా ఈ పర్పస్ కోసం వీళ్ళు వేయడం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ కమిటీ ప్రకారంగా ఏం చెప్పిందంటే ఆ కమిటీ మన కంట్రీలో చాలా హిల్లీ ఏరియాస్ ఉన్నాయి, కొండ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అందులో స్పెసిఫిక్గా ఏ ప్రాంతాలైతే 600 మీటర్ల కన్నా హైట్లో ఉన్నాయో, ఎన్నండి 600 మీటర్స్ కన్నా హైట్లో ఉన్నాయో అలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్ కింద కన్సిడర్ చేయండి. సో వాటికి బ్యాక్వర్డ్ ఏరియాస్ అని కన్సిడర్ చేసి వాటికి కావాల్సిన స్టెప్స్ అన్నీ ఆ ఏరియాస్లో జిల్లాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాలన్నింటినీ డెవలప్ చేయడం కోసం కావాల్సిన స్టెప్స్ని తీసుకోండి అని చెప్పింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్న వెంటనే ఆ కమిటీ ప్రకారంగా 600 మీటర్స్ కన్నా ఎత్తులో ఉన్న ప్రాంతాలు అని గుర్తుండాలి. వాటినే బ్యాక్వర్డ్ ఏరియాస్ అంటారు. సో ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ యొక్క డెవలప్మెంట్ కోసము, వీటి యొక్క డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసము కొన్ని డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో అలా ఎన్ని డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నారో తెలుసా? ఈ ప్రోగ్రామ్కి 15 జిల్లాల్ని టోటల్గా మన ఇండియాలో ప్రోగ్రామ్ యొక్క ఇనిషియేషన్ టైంలో మొత్తం మన దేశంలో 15 డిస్ట్రిక్ట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే చాలా రిగరస్గా ఈ 15 డిస్ట్రిక్ట్స్ కూడా డెవలప్ చేయడం కోసం ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట గవర్నమెంట్. సో దాన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల
థింగ్స్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే ఇష్టం వచ్చినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కాదండి. వాళ్ళ యొక్క అవసరాలకి తగ్గట్టు అక్కడున్న ప్రాంతాన్ని బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేయకుండా, ఎన్వైరన్మెంట్‌ని పెద్దగా డిస్టర్బ్ చేయకుండా డెవలప్ చేస్తూనే వాళ్ళు చేసే హార్టికల్చరు, రకరకాల అగ్రికల్చర్ ఎలైడ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా! వాటికి కూడా బూస్ట్ అందించాలి. సో, అందుకనే వీళ్ళు ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో, ఇవి హెవీలీ బ్యాక్వర్డ్ అని చెప్పొచ్చనమాట. ఓకే. సో, టోటల్‌గా ఎన్ని డిస్ట్రిక్ట్స్ అండి? 15 డిస్ట్రిక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ అక్కడున్న ఇండిజినస్ రిసోర్సెస్‌ని సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా డెవలప్ చేయాలంట? ఇండిజినస్ రిసోర్సెస్ ఉంటాయి చూడండి. అక్కడ లోకల్‌గా దొరికే రిసోర్సెస్, ఆ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకుంటూ ఎన్వైరన్మెంట్‌ని పెద్దగా డిస్టర్బ్ చేయకుండా హార్టికల్చర్ లాంటి కొన్ని ఎలైడ్ యాక్టివిటీస్‌ని ప్రాపర్‌గా డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చారనమాట. ఓకే. ఓకే. మరి 15 జిల్లాలని చెప్పాను కదా! సో, స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఈ 15 జిల్లాల్ని కూడా వీళ్ళు స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఈ 15 డిస్ట్రిక్ట్స్‌ని వీళ్ళు 3 స్టేట్స్ నుంచి తీసుకున్నారండి. ఇలాంటి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు 3 రాష్ట్రాల నుంచి వచ్చాయి ముఖ్యంగా. ఓకే. 4 రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఉత్తరాఖండ్ ఒకటి, వెస్ట్ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలు, అస్సాంలో కొన్ని ప్రాంతాలు, అలాగే తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓకే. సో, ముఖ్యంగా వీళ్ళు 600 మీటర్స్ క్రైటీరియా పెట్టుకొని దానికన్నా ఎత్తులో ఉన్న హిల్స్ తీసుకొని ఇలాగ ఐడెంటిఫై చేసినప్పుడు ఈ 15 జిల్లాలు కూడా కేవలము ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేయబడ్డాయి అనమాట. అంటే అందులో ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసే ప్రాంతాలు దొరికాయి. ఓకే. సో, ఈ స్టేట్స్ కూడా వీలైతే గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనం 5th 5 year ప్లాన్ కోసం మాట్లాడుకున్నప్పుడు ఇది యాక్చువల్‌గా ఈజ్ ఇట్ అ సక్సెస్ ఆర్ అ ఫెయిల్యూర్ అంటే ఇది ఒక సక్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకు? చిన్న మార్జిన్‌తో అండి. సో, 5th 5 year ప్లాన్‌లో వీళ్ళు టార్గెట్ గ్రోత్ రేట్ ఉంటుంది కదా! సో, వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ గ్రోత్ రేట్ ఎంతుంది? సో, వీళ్ళు యాక్చువల్‌గా 4.4% టార్గెట్ పెట్టుకున్నారు. మన గవర్నమెంట్ ఏం చేసింది? 4.4% గ్రోత్ ఉండాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే, ఇదే 5th 5 year ప్లాన్‌లో మనం ఎంత సాధించాము అంటే యాక్చువల్‌గా ఎంత గ్రోత్ రేట్ సంపాదించింది ఇండియా అంటే 4.8% గ్రోత్ రేట్‌ని సాధించిందండి. సో, ఈ చిన్న మార్జిన్‌తో మనం ఇట్స్ అ కైండ్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్లాన్ అని చెప్పొచ్చు. అచీవ్ చేసాం కాబట్టి. ఓకే. సో, ఇది కూడా గుర్తుండాలి. ఓకే. పండిత్ అచన్ మహారాజ్ వాజ్ అ కథక్ లెజెండ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఘరానాస్? సో, పండిత్ అచన్ మహారాజ్ గారు ఏ ఘరానాకి సంబంధించిన పర్సనాలిటీ? సో, ఈజ్ రిలేటెడ్ టు లక్నో ఘరానా అండి. సో, ఈయన ఎవరు? హీస్ అ వెరీ ఫేమస్ కథక్ డాన్సర్ అండి. అండ్ ఈయన మనం బాగా మాట్లాడుకునే పండిత్ బిర్జు మహారాజ్ గారు ఉన్నారు కదా! ఆయన యొక్క తండ్రి అనమాట. ఓకే. సో, పండిత్ అచన్ మహారాజ్ వాజ్ ది ఫాదర్ ఆఫ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కథక్ డాన్సర్స్ అయిన పండిత్ బిర్జు మహారాజ్. ఓకే. అది ఈయన యొక్క స్పెషాలిటీ. సో, ఈయన కథక్కి సంబంధించి చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు. అయితే ఈయన ఎంత మంచి డాన్సర్ అంటే మనకి ఏ డాన్స్ అయినా తీసుకుంటే ముఖ్యంగా కథక్‌లో 2 ఉంటాయండి. 2 అంశాలు ఉంటాయి. ఆ 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే ఒకటి నృత్య, ఇంకోటి భావ. నృత్య అండ్ భావ. సో, ఈ నృత్య అంటే సింపుల్‌గా చెప్పాలంటే స్టెప్స్ అండి. స్టెప్స్ లేదా టెక్నికల్ మూవ్మెంట్స్ అని చెప్పొచ్చు. భావ అంటే ఎమోషన్ లేదా ఫీలింగ్స్ అని చెప్పొచ్చు. ఇన్ జనరల్‌గా డాన్సర్స్‌ని తీసుకుంటే కొంతమంది నృత్యాలో చాలా బాగా ఫేమస్ అయి ఉంటారు. కొంతమంది భావాలో చాలా బాగా ఫేమస్ అయి ఉంటారు. బట్ ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే అచ్చన్ మహారాజ్ గారి యొక్క స్పెషాలిటీ హీఈస్ పాపులర్. హీఈస్ వెరీ ఎమినెంట్ ఇన్ బోత్ నృత్య అలాగే భావ 2 స్టైల్స్‌ని 2 ఆస్పెక్ట్స్‌ని కూడా ఈయన చాలా బాగా బ్యాలెన్స్ చేసేవారు. సో, రెండిట్లోనూ కూడా ఈయన చాలా ప్రామినెంట్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. 2 చేయగలిగాడు. ఎక్స్పర్ట్ అనమాట ఈ రెండిట్లోనూ కూడా. ఓకే. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ బోత్ దీస్ డాన్స్ ఫార్మ్స్. ఓకే. ఎస్. అలాగే ఈయన మన ఇండియాలో చాలా స్టేట్స్‌కి కోర్ట్ డాన్సర్‌గా వ్యవహరించారండి. మనకి ఇండియాలో ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి కదా! చాలా రాష్ట్రాలకి అందులో కోర్ట్స్ ఏవైతే ఉండేవో ఆ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క కోర్ట్స్‌లో కోర్ట్ డాన్సర్ కింద చాలా దాంట్లో వ్యవహరించడం జరిగింది. హీ వాజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కోర్ట్ డాన్సర్ ఎట్ దట్ టైమ్. అండ్ ఈయన ఫైనల్‌గా అంటే ఎప్పుడు చనిపోయారంటే 1960లో చనిపోయారు ఈయన. ఓకే. ఈయన 1960లో చనిపోవడం జరిగింది. బట్ ఈయన తర్వాత కూడా ఆయన సన్ అయిన పండిత్ బిర్జు మహారాజ్ గారు ఈయన యొక్క ఖ్యాతిని క్యారీ చేయడం జరిగిందండి.
ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుండాలి. అండ్ ఘరానా అన్న వెంటనే ఆబ్వియస్లీ లక్నో ఘరానా ఈ బిలాంగ్స్. ఓకే, ఇన్ జనరల్గా మీరు ఘరానా టేబుల్ రాసుకొని పర్సనాలిటీస్ రాసుకొని చదివినా సరే ఈజీగా గుర్తుంటుంది ఈ పాయింట్. ఓకే, ఇవన్నీ తెలియకపోయినా ఆ పాయింట్ అయితే గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ టర్మ్ ఫర్ ది కామన్ లోకల్ విండ్ దట్ బ్లోస్ ఇన్ నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ సమ్మర్స్? సో మనకి సమ్మర్స్లో చాలా హాట్ అండ్ డ్రై విండ్స్ బ్లో అవుతాయండి. ఈ విండ్స్ అనేవి ఇన్ జనరల్గా మనకి నార్త్ అలాగే వెస్టర్న్ ప్రాంతంలో ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ విండ్స్ని ఏమని పిలుస్తామంటే లూ అని పిలుస్తామండి. ఆ విండ్స్కి మనం పెట్టుకున్న పేరేంటి? దోస్ విండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ లూ. సో లూ అంటే ఏంటి? దే ఆర్ వెరీ హాట్ అండ్ డ్రై విండ్స్. ఏం విండ్స్ అని చెప్పచ్చండి? హాట్ అండ్ డ్రై విండ్స్. ఇవి ముఖ్యంగా మనకి సమ్మర్లో ఫ్లో అవుతాయి మన భారతదేశంలో. అది కూడా ఎప్పుడు అంటే మే అండ్ జూన్. ఓకే, మే అలాగే జూన్ నెలలు ఉంటాయి కదా, ఈ 2 నెలల్లోనూ కూడా చాలా ఎక్కువగా ఫ్లో అవుతాయి. అండ్ ఈ వేడి గాల్పుల వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు చూస్తే మే టైమ్స్లో మనకి సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ అనేది బాగా తగులుతుంది. సో ఇలాంటి హీట్ స్ట్రోక్స్కి అలాగే డీహైడ్రేషన్కి కారణం కూడా ఈ లూ విండ్స్. ఓకే, సో they are the main cause behind dehydration and heat strokes. సో చాలా మందికి హీట్ స్ట్రోక్స్ తగులుతూ ఉంటాయి కదండి. సో ఆ మెయిన్ కాజ్ ఏంటంటే ఈ లూ అనే విండ్స్ అనమాట. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ లూ విండ్స్ అనేవి వెస్ట్ నుంచి మనకి వెస్ట్ సైడ్ మొదలవుతాయండి. అలా వెస్ట్ సైడ్ మొదలయ్యి నార్త్ ఇండియాకి ఫ్లో అవుతాయి. ముఖ్యంగా సౌత్లో కాస్త తక్కువ అని చెప్పచ్చు. మనకి పడమర వైపు మొదలయ్యి అలాగ ఉత్తరం వరకు వెళ్తూ ఉంటాయి. ఇలా నార్త్ ఇండియాకి ఫ్లో అయిన తర్వాత ఎక్కడికి రీచ్ అవుతాయి? పాకిస్తాన్కి రీచ్ అవుతాయి. సో వీటి యొక్క డైరెక్షన్ వెస్ట్లో స్టార్ట్ అయ్యి నార్త్కి వెళ్ళి అప్పుడు మళ్ళీ పైన పాకిస్తాన్ దగ్గరికి ఇవి రీచ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఓకే, అసలు ఈ లూ విండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? ఇవి ఇంత వామ్గా వేడిగా డ్రైగా ఉంటాయని చెప్తున్నాం, హీట్ స్ట్రోక్స్ వస్తాయని చెప్తున్నాం. ఎక్కడ మరి ఆరిజినేట్ అవుతున్నాయి? వెస్ట్ అంటేనే మనకు అర్థమవుతుంది రాజస్థాన్లో థార్ డెజర్ట్ ఉంది కదా మనకి. సో ఆ థార్ డెజర్ట్ దగ్గర ఆరిజినేట్ అవుతాయండి. ఓకే, థార్ డెజర్ట్ దగ్గర స్టార్ట్ అవుతాయి అన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి వీటి యొక్క నేచర్ అనేది ఇలా ఉంటుంది. సో లూ ఈస్ ది ఆన్సర్. ఒక్కసారి రిమైనింగ్ విండ్స్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ చినూక్, ఫోయన్ అండ్ బోరా. ఈ విండ్స్ ఏంటి మరి? ఎస్, సో చినూక్ అనే విండ్ మౌంటైన్ మీద ఫ్లో అయ్యే విండ్ అండి. మౌంటైన్స్ మీద ఫ్లో అయ్యే విండ్. అయితే మన దేశంలో కాదు. చినూక్ ఎక్కడంటే ఇన్ జనరల్గా మనకి రాకీ మౌంటైన్స్ దగ్గర కనిపిస్తుంది. ఓకే, చినూక్ అంటే ఎక్కడండి? రాకీ మౌంటైన్స్ దగ్గర ఫ్లో అయ్యే విండ్స్ అన్నమాట ఇవి. సో ఇది వీటిని చినూక్ని స్నో ఈటర్ అంటారండి. చినూక్ విండ్ని ఏమని పిలుస్తాము? స్నో ఈటర్స్ అని పిలుస్తాం. ఎందుకంటే మీరు చూడండి మనకి యుఎస్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అమెరికాస్లో మొత్తం అంతా బాగా మంచుతో కవర్ అయిపోయి ఉంటుంది. ఆ మంచుని పూర్తిగా అంటే లైక్ వాటిని తగ్గించాలి కదా, ఆ చల్లదనాన్ని మంచుని తగ్గించాలి. సో అది తగ్గించడం కోసం అని చెప్పి ఈ విండ్స్ ఫ్లో అవుతాయని చెప్తారు. అందుకనే సో దాని మీద స్నో ప్రభావం తగ్గడానికి స్నో ఈటర్స్ అని ఎందుకు అంటున్నారు? స్నోని ఆబ్వియస్లీ తగ్గించేస్తున్నాయి ఇవి. ఆ స్నో పర్సెంటేజెస్ని ఆ గడ్డకట్టు ఉన్న మొత్తం స్నోని తగ్గిస్తున్నాయి కాబట్టి చినూక్ని స్నో ఈటర్స్ అని పిలుస్తారు. రాకీ మౌంటైన్స్ దగ్గర కనిపిస్తాయి. నెక్స్ట్ ఫోయన్. సో ఈ ఫోయన్ అనే విండ్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి? యూరోప్లో కనిపిస్తాయండి. ఫోయన్ అనే విండ్స్ యూరోప్లో ఆల్ప్స్ మౌంటైన్స్ ఉన్నాయి చూడండి, ఆ ఆల్ప్స్ మౌంటైన్స్ దగ్గర బాగా కనిపిస్తాయి. సో దే ఆర్ విండ్స్ దట్ ఫ్లో ఇన్ ఆల్ప్స్ మౌంటైన్స్ ఆఫ్ యూరోప్. చినూక్ అంటే రాకీ మౌంటైన్స్ అండ్ దే ఆర్ కాల్డ్ స్నో ఈటర్స్. నెక్స్ట్ బోరా. సో బోరా అనేవి ఇన్ జనరల్గా దీస్ ఆర్ ది కోల్డ్ డ్రై డౌన్ స్లోపింగ్ విండ్స్. జనరల్గా ఫ్లో అయ్యే కోల్డ్ డ్రై అలాగే డౌన్వర్డ్ స్లోపింగ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ విండ్స్ని మనం ఏమని పిలుస్తామండి? బోరాస్ అని పిలుస్తాం. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ పైన ఉన్న 3 చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క లొకేషన్ గుర్తుండాలి. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్, ఐడెంటిఫై అ మజిల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద బాడీ. సో మనకి బాడీ నుంచి వేస్ట్ మెటీరియల్ని కంప్లీట్గా బయటికి పంపించడానికి రెస్పాన్సిబుల్ అయి ఉన్న మజిల్ ఏంటి? సో ఏంటండి? మనకు తెలుసు స్పింక్టర్ అనే మజిల్ దీనికి రెస్పాన్సిబుల్. ఓకే, సో మనకి రకరకాల మజిల్స్ మన బాడీలో డిఫరెంట్ ఫంక్షన్స్ని చేస్తాయి.
ఫస్ట్ మీరు చూడండి రెక్టస్. ఈ రెక్టస్ అనే మజిల్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ని పట్టుకుంటుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ అనేవి హోల్డ్ చేస్తుంది అనమాట. హోల్డింగ్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ ది బాడీ, అది రెక్టస్ చేసే పని. సో వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ కదండి. సో రెక్టస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మజిల్. నెక్స్ట్ పెక్టోరాలిస్. ఈ పెక్టోరాలిస్ ఏం చేస్తుందంటే మనకి అప్పర్ ఆర్మ్ ఉంది కదా, అది అప్పర్ ఆర్మ్కి అలాగే షోల్డర్కి కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ కనెక్ట్స్ అప్పర్ ఆర్మ్. మన అప్పర్ ఆర్మ్ని తీసుకెళ్ళి అలాగే షోల్డర్ని తీసుకెళ్ళి షోల్డర్ బోన్స్ ఉంటాయి కదా, దాన్ని చెస్ట్ వాల్కి కనెక్ట్ చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనము మన రిప్ కేజ్ అలాగే అప్పర్ ఆర్మ్కి ప్రాపర్గా ఫంక్షనింగ్ అయ్యేలాగా ఈ మజిల్ అనేది పట్టుకుంటుంది, అలా చూసుకుంటుంది. నెక్స్ట్ మజిల్ ఏంటండి, గ్యాస్ట్రోక్నీమియస్. సో ఈ గ్యాస్ట్రోక్నీమియస్ అనే మజిల్ ఏం చేస్తుంది, ఇది ఏంటంటే కాఫ్లో ఉండే మజిల్ అండి. ఎక్కడ ఉంటుంది, కాఫ్లో ఉంటుంది. మన కాఫ్లో మన యొక్క వాకింగ్కి, పోస్చర్ని అలాగే అదర్ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. వాకింగ్ని, పోస్చర్ని అండ్ సమ్ అదర్ మూవ్మెంట్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి సో గ్యాస్ట్రోక్నీమియస్ అనేది ఇట్స్ అ మజిల్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద కావ్స్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ ఇట్ కంట్రోల్స్ వాకింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ మజిలే. బట్ స్పింక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫుడ్ తిన్న తర్వాత మన స్టమక్ నుంచి ఎప్పుడైతే ఫుడ్ మూవ్ అవుతుందో అక్కడి నుంచి కూడా దాని యొక్క మూమెంట్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎలా కంట్రోల్ చేస్తుందండి మూమెంట్ని, సింపుల్గా చెప్పాలంటే సో ఇది ఇట్ విల్ హోల్డ్. ఓకే, అది రిలీజ్ చేయాలా వద్దా అనే మూమెంట్, సో బయటకు పంపించాలా వద్దా అనే మూమెంట్ ఏదైతే ఉంటుందో దానికి హోల్డ్ చేయాలా, సో ఎక్స్పాండ్ అవ్వాలా కాంట్రాక్ట్ అవ్వాలా, ఇదంతా కూడా స్పింక్టర్ చేతిలో ఉంటుందన్నమాట. సో అందుకనే మనము వేస్ట్ మెటీరియల్ అన్న వెంటనే స్పింక్టర్ గుర్తు రావాలి. మళ్ళీ స్పింక్టర్ మజిల్స్ రకరకాలు ఉన్నాయి. స్పింక్టర్ మజిల్లో మీరు చూస్తే యానల్ స్పింక్టర్, ఇట్స్ లైక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో యానల్ స్పింక్టర్ ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, ఇట్ కంట్రోల్స్ ది రిలీజ్ ఆఫ్ స్టూల్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అండ్ స్పింక్టర్ ర్యాప్ అరౌండ్ ది యానస్. సో స్టూల్స్ యొక్క మూమెంట్ని ఏం కంట్రోల్ చేస్తుంది, యానస్ స్పింక్టర్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఏదైనా ఒక మెటీరియల్ అనేది బయటకు రిలీజ్ చేయాలా హోల్డ్ చేయాలా బాడీలో అన్న మూమెంట్ యొక్క కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది, స్పింక్టర్స్ చేతిలో ఉంటుంది. సో ఈ మజిల్ చాలా ఇంపార్టెంట్. స్పింక్టర్ ఆఫ్ ఆడీ. సో ఇది డిస్ఫంక్షన్ ఆఫ్ ది స్పింక్టర్ ఆఫ్ ఆడీ కెన్ కాజ్ అబ్డామినల్ పెయిన్. సో రకరకాల సిమ్టమ్స్ వస్తాయి ఇన్ కేస్ ఈ స్పింక్టర్స్ అనేవి కరెక్ట్గా పని చేయకపోతే. నెక్స్ట్ లోవర్ ఈసోఫేగల్ స్పింక్టర్. ఇదేం చేస్తుంది, మన ఫుడ్ అనేది స్టమక్లోకి ప్యాసేజ్ అవ్వాలా లేదా అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఫుడ్ పాసింగ్ ఫ్రమ్ ది ఈసోఫేగస్ టు స్టమక్. సో తిన్నాక మన ఫుడ్ ఈసోఫేగస్ నుంచి స్టమక్లోకి ఎంటర్ అవ్వడానికి లోవర్ ఈసోఫేగస్ స్పింక్టర్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఇలాగ స్పింక్టర్స్ తాలూకా మూమెంట్స్ అనేది ఫుడ్ యొక్క మెటీరియల్ యొక్క మూమెంట్ని కంట్రోల్ చేస్తుందండి బాడీలో. ఓకే, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రోడ్ ద నోవెల్ గ్రైమస్. సో గ్రైమస్ అనే నోవెల్ ఎవరు రాశారు, సల్మాన్ రుష్దీ గారు రాశారు. ఎవరండి, సల్మాన్ రుష్దీ. సో ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈయన వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ రైటర్స్తో పాటు ఈయన యొక్క డెబ్యూ నోవెలే ఈ గ్రైమస్. సో గ్రైమస్ ఏంటండి, ఇట్స్ ది డెబ్యూ. ఓకే, ఇట్స్ ది లిటరరీ డెబ్యూ ఆఫ్ సల్మాన్ రుష్దీ. ఎందుకంటే అంటే అర్థం ఏంటండి, ఆయన రైటింగ్స్ అనేవి మొదలుపెట్టిన తర్వాత ఓకే ఆయన మొట్టమొదటిగా రాసి పబ్లిష్ చేసిన నోవెల్ పేరే గ్రైమస్. ఫస్ట్ పబ్లిష్డ్ నోవెల్ లేదా లిటరరీ డెబ్యూ ఆఫ్ సల్మాన్ రుష్దీ అని చెప్పచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుండాలి. అండ్ ఈ గ్రైమస్ అనే నోవెల్ ఎప్పుడు పబ్లిష్ చేశారు అతను, 1975లో పబ్లిష్ చేశారండి. ఓకే, 1975లో పబ్లిష్ చేశారు. అండ్ ఇది ఒక ఈగల్ మీద బేస్ అయి ఉన్న స్టోరీ. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ అని చెప్పచ్చు. ఓకే, సో గ్రైమస్ ఈజ్ అ సైన్స్ ఫిక్షన్. ఏ స్టోరీ ఎవరి మీద బేస్ అయి ఉందంటే ఒక ఈగల్ తాలూకా స్టోరీ అండి ఇది. సో ఇందులో ఏమవుతుందంటే ఈగల్ అనేది ఒక మ్యాజిక్ జ్యూస్ తాగడం వల్ల దానికి ఇమ్మోర్టాలిటీ వస్తుంది. ఓకే, సో ఆ ఇమ్మోర్టాలిటీ అలాగే ఈగల్ అనేది ఏం చేస్తుంది అనే దాని మీద ఈ స్టోరీ అనేది బేస్ అయి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఫిక్షనల్ స్టోరీ ఇది. ఓకే, 1975లో రిలీజ్ అయింది. సో హీజ్ అ వెరీ ప్రామినెంట్ రైటర్ కాబట్టి మనం డెఫినెట్గా ఆయనకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ రైటింగ్స్ చూసేద్దాం. ఓకే, సో గ్రైమస్ మనకి ఎలాగా తెలుసు. ఇంకొకటి ఏంటండి, మిడ్ నైట్స్ చిల్డ్రన్. సో మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనేది
ఆయన యొక్క అనదర్ ఇంపార్టెంట్ నోవెల్. దాంతోపాటు షేమ్ అనే నోవెల్ రాశారండి ఆయన. ఏంటది? షేమ్ అనే రైటింగ్. తర్వాత ది సాతానిక్ వర్సెస్, ఇది ఆల్రెడీ మీకు సాప్ చెప్పినప్పుడు కూడా చెప్పాను ఈయనవి కొన్ని నోవెల్స్. సో ది సాతానిక్ వర్సెస్ అనేది అనదర్ ఇంపార్టెంట్. తర్వాత ద మూర్స్ లాస్ట్ సై, ద మూర్స్ లాస్ట్ సై అండ్ ద గ్రౌండ్ బీనీత్, ద గ్రౌండ్ బీనీత్ హర్ ఫీట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ నోవెల్. ద గ్రౌండ్ బీనీత్ హర్ ఫీట్. సో వీలైనంత వరకు మ్యాక్సిమం ఇక్కడే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్యూరీ, ఫ్యూరీ అనే నోవెల్ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ షాలిమర్ ద క్లౌన్. ఓకే, షాలిమర్ ద క్లౌన్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ రైటింగ్స్ ఆఫ్ సల్మాన్ రష్దీ. ఓకే, సో వీటన్నిటిలోనూ గ్రైమస్ ఎందుకు స్పెషల్ అంటే ఆయన యొక్క డెబ్యూ నోవెల్ కాబట్టి ఆ విషయం మనకి డెఫినెట్గా తెలియాలండి. సో రిమైనింగ్ కూడా ఒక్కసారి మళ్ళీ క్లాస్ అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మీకు కొన్ని గుర్తుంటాయి, రిమైనింగ్ ఏవైతే గుర్తుండట్లేదో డెఫినెట్గా రివైజ్ చేయాలండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. సో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ కానిది ఏంటి అని అడిగారు. సో మనకి బాగా తెలుసు వాట్స్ అన్ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ అండి. సో ఏ ఇండస్ట్రీ అయితే డైరెక్ట్గా మన అగ్రికల్చర్ నుంచి వ్యవసాయం నుంచి వచ్చిన రా మెటీరియల్స్ మీద బేస్ అయి ఉంటుందో, ఓకే, అగ్రికల్చర్ అలాగే దాని నుంచి వచ్చే రా మెటీరియల్స్ నుంచి బేస్ అయి ఉంటుందో అలాంటి ఇండస్ట్రీస్ని అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. సో ఇక్కడ మీరు చూడండి జూట్ తీసుకుంటే, సో జూట్ అనేది కూడా జూట్ ప్లాంట్ నుంచి వచ్చే ఫైబర్స్ మీద డిపెండ్ అవుతుంది. జూట్ దేని మీద డిపెండ్ అవుతుందండి? మనం పండించే జూట్ పంట ఏదైతే ఉంటుందో ఆ పంట నుంచి ఫైబర్స్ తీసుకొని వాటి మీద జూట్ ఇండస్ట్రీ మొత్తం నడుస్తుంది ఆ ఫైబర్స్ మీద, అంటే సెల్యులోస్ అలాగే లిగ్నింగ్. ఓకే, సో డెఫినెట్గా ఇది ఒక అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కదండి. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అని క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ షుగర్, షుగర్ తీసుకుంటే షుగర్ క్లియర్గా మనకి దేని మీద డిపెండెంట్? షుగర్ కేన్స్ మీద డిపెండెంట్. సో షుగర్ ఇండస్ట్రీ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ షుగర్ కేన్స్ కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది అగ్రికల్చర్ ఇండస్ట్రీ అని క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ఎడిబుల్ ఆయిల్స్ అంటారా? రకరకాల సీడ్స్ మీద, ఆయిల్ సీడ్స్ ఉంటాయి కదా, రకరకాల ఆయిల్ సీడ్స్ మీద, కొన్ని వెజిటేబుల్స్ మీద, ఫ్రూట్స్ మీద, ఇంకా చాలా ఇలాంటి రకాల వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ కూడా అగ్రికల్చర్ మీదే డిపెండెంట్, క్లియర్గా తెలుస్తుంది. సో జూట్, షుగర్ అలాగే ఎడిబుల్ ఆర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అండ్ ఫర్టిలైజర్ ఈజ్ నాట్ అండ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. వాడు నాట్ అడిగాడు కాబట్టి ఆబ్వియస్లీ ఆప్షన్ బి ఫర్టిలైజర్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఎందుకు ఫర్టిలైజర్? మీరు ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ చూస్తే అవి డైరెక్ట్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉండవు, అగ్రికల్చర్ యొక్క పంట మీద ఆధారపడి ఉండదు, ఎందుకంటే ఇది ఒక కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీ అండి. ఓకే, సో ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఆర్ జనరలీ కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీ, దే ఆర్ నాట్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. ఇందులో మనకి వాడే రా మెటీరియల్స్ ఏంటండి? మెయిన్గా అంటే ఫర్టిలైజర్స్లో రకరకాల కెమికల్స్ కలుపుతారు, బట్ ముఖ్యంగా డెఫినెట్గా వాడే రా మెటీరియల్స్ ఏంటి? నైట్రోజన్ వాడతారు. ఫర్టిలైజర్ అంటేనే నైట్రోజన్ ఉండాల్సిందే. నెక్స్ట్ ఫాస్ఫరస్ వాడతారు, రైట్? ఎస్, సో నైట్రోజన్ వాడతారు, ఫాస్ఫరస్ వాడతారు, అలాగే పొటాషియం కూడా యూజ్ చేస్తారు. మరి ఇవన్నీ కూడా అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ కాదని తెలుస్తుంది కదండి. సో వీటి యొక్క రా మెటీరియల్స్ ఇలాంటి కెమికల్స్ కాబట్టి డెఫినెట్గా వీ కెన్ సే ఫర్టిలైజర్ ఈజ్ నాట్ అన్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. నాట్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మోస్ట్ ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫారెన్ మార్కెట్? అంటే ఫారెన్ మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వడానికి చాలా పాతకాల పద్ధతి ఏంటి అని అడిగారు మనకి. ఇన్ జనరల్గా మీరు ఆలోచిస్తే ఆప్షన్స్ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. సెట్టింగ్ అప్ ఫుల్లీ ఓన్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. సి, మనం ఫస్ట్ ఫారెన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే చాలా పాతకాలం నుంచి, ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి కూడా మనకి మెసోపటోమియా సివిలైజేషన్స్ వాటితో సంబంధం ఉంది, ఈజిప్షియన్ సివిలైజేషన్తో సంబంధం ఉంది, మెసోపటోమియన్స్తో కూడా సంబంధం ఉంది. ఏ విధంగా సంబంధం ఉందండి? ట్రేడ్ వలన సంబంధం ఉంది. అంటే డెఫినెట్గా ఎక్స్పోర్టింగే కదండి. మిగిలిన మూడు ఆప్షన్స్లో సెట్టింగ్ అప్ ఫుల్లీ ఓన్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అసలు ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగితే దాని తర్వాత ఇవన్నీ పాసిబుల్ అయ్యాయి తప్ప దానికి ముందు నుంచి లేవు. సో ఇది కాదు, ట్రెడిషనల్ వే అయితే కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వే ఫారెన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి. మనం అక్కడ ఫారెన్లో వెళ్ళి ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం వన్ ఆఫ్ ది వే, కానీ ట్రెడిషనల్ లేదా పాతకాలపు పద్ధతి అని మనం చెప్పలేము.
సో డి కాదు. మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ చేయాలి అంటే అది ఎక్కడైనా మనం చేయొచ్చు. బట్ ఇది జరగాలన్నా కూడా మోడర్న్ బ్యాంక్స్, ఇండస్ట్రీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. ఇవి ఉంటే మనం మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ చేసుకోవచ్చు. బట్ ఇది పాతకాలంగా ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి అయితే డెఫినెట్గా కాదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలు వచ్చాకే వచ్చాయి. అండర్టేకింగ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. మీరు అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా పోర్ట్ఫోలియోలో, షేర్స్లో, డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఇలాంటి షేర్ మార్కెట్స్ అన్నీ రావాలి. షేర్ మార్కెట్స్ అప్పుడెక్కడ వచ్చాయండి? ట్రెడిషనల్ వే అయితే కాదు. మోస్ట్ లైక్ మనం చెప్పాలంటే ట్రెడిషనల్ వే, అలాగే ఎప్పటి నుంచో వస్తున్న ఒక పద్ధతి అండ్ ఎప్పటికీ ఉండే పద్ధతి ఏంటంటే ట్రేడింగ్ అండి. సో మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు మనం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్ చేసుకుంటేనే ఫారిన్ మార్కెట్లోకి మనం ఫస్ట్ ఎంటర్ అవ్వాలి. సో ఆ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే డెఫినెట్గా మనం సేల్ చేయాలి. సో పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. సో బెస్ట్ వే అండ్ ట్రెడిషనల్ వే ఏంటంటే ఫస్ట్ ఎక్స్పోర్టింగే, మన దేశం నుంచి మన వస్తువులు వేరే దేశాలకి అమ్మడం. ఓకే, సో అందుకని ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్ అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ మెస్పటోమియన్ సివిలైజేషన్ మధ్యలో ఉన్న ఈ ప్రూఫ్స్. ఓకే, హర్షచరిత బుక్ వాజ్ రిటర్న్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైటర్స్? సో హర్షచరిత అనే పుస్తకాన్ని ఎవరు రాశారండి? ఎస్, సో మనకి బాగా తెలుసు, బాణభట్ట గారు రాశారు. హర్షచరిత వాజ్ రిటర్న్ బై బాణభట్ట. సో బాణభట్ట యొక్క స్పెషాలిటీ ఏంటి? హీ వాజ్ ది ఆస్థాన కవి ఆఫ్ హర్షవర్ధన. సో మనకి హర్షవర్ధన ఉన్నారు కదండి, ఎంపరర్ హర్షవర్ధన. సో బాణభట్ట గారు మనకి హర్షవర్ధన యొక్క రూల్ ఎప్పటి నుంచి 606 నుంచి 640 CE వరకు హర్షవర్ధన గారు మనకి రూల్ చేయడం జరిగింది. అదే టైంలో బాణభట్ట గారు హర్షవర్ధన దగ్గర ఆస్థాన కవిగా, ఓకే, కోర్ట్ పోయట్ కదండి ఆస్థాన కవి అంటే, కోర్ట్ పోయట్గా వ్యవహరించడం జరిగింది. ఆయన కోర్ట్ పోయట్గా వ్యవహరించినప్పుడు ఈజ్ అ వెరీ వెరీ గ్రేట్ రైటర్ అండి. చాలా రకాల రైటింగ్స్ని రాశారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టూ బెస్ట్ చెప్పాలి అంటే ఒకటేమో హర్షచరిత. హర్షచరిత అంటే దేనికోసం అండి? హర్ష యొక్క బయోగ్రఫీ అన్నమాట. ఆయనకి సంబంధించిన లైఫ్, ఆయన యొక్క స్టోరీస్ అన్నీ కూడా హర్షచరితలో డిస్క్రైబ్ చేయడం జరిగింది బాణభట్ట గారు. అయితే ఇంకొక బెస్ట్ నోవెల్ ఏంటంటే ఆయన రాసింది కాదంబరి నోవెల్ అండి. నోవెల్ పేరేంటి? వన్ ఇస్ హర్షచరిత, ఇంకొకటి కాదంబరి నోవెల్ వాజ్ బాణభట్టస్ బెస్ట్ నోవెల్ అని చెప్తారు. సో కాదంబరి కూడా గుర్తుండాలి. ఓకే, కాదంబరి నోవెల్ అన్న హర్షచరిత అన్న మనకి డెఫినెట్గా వెంటనే బాణభట్ట గుర్తు రావాలి. ఓకే, సో క్లియర్ కదండి. ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎప్పుడు రాశారు హర్షచరితను? అతను 7th century BC. ఓకే, యా 7th centuryలో రాయడం జరిగింది. హీ వాజ్ అ 7th century పోయిట్ అని చెప్పచ్చు. ఒకసారి చూడండి. నెక్స్ట్ వీ హ్యావ్ అదర్ పోయిట్స్ కూడా ఇక్కడ. ఓకే, వరారుచి. వరారుచి రాసిన ఫేమస్ రైటింగ్ ఏంటంటే ప్రాకృత ప్రకాశ. ప్రాకృత ప్రకాశ వాజ్ ది ఫేమస్ రైటింగ్ ఆఫ్ వరారుచి గారు. నెక్స్ట్ అమరసింహ. అమరసింహ యొక్క ఫేమస్ రైటింగ్ అమర్ కోష్. ఏంటండి అది? అమర్ కోష్. నెక్స్ట్ వీ హ్యావ్ హరిసేన. హరిసేన బాగా దేనికి పాపులర్ అంటే మనకి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఉందండి. అలహాబాద్లో ఒక పిల్లర్ ఉంది, దాని మీద ఇన్స్క్రిప్షన్ ఉంది. ఆ ఇన్స్క్రిప్షన్ యొక్క రైటర్ అనమాట ఈయన దాని మీద. ఓకే ఓకే, సో అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, దాన్నే మనము ప్రయాగ ప్రశస్తి అని పిలుస్తాం. ఏమంటామండి? ప్రయాగ ప్రశస్తి. సో హరిసేన అన్న వెంటనే మనకి ప్రయాగ ప్రశస్తి గుర్తు రావాలి. సో ఆ ఇన్స్క్రిప్షన్ మీద రాయబడింది ఏదైతే ఉందో అది హరిసేన గారి ద్వారా ఇవ్వబడిన డిస్క్రిప్షన్ అనమాట. సో ప్రయాగ ప్రశస్తి అంటే హరిసేన గుర్తు రావాలి, అండ్ అమరసింహ అంటే అమరకోశ గుర్తు రావాలి. ఓకే ఓకే, ఐడెంటిఫై అన్ ఆర్గనల్ ఫౌండ్ బోత్ ఇన్ యుకారియోటిక్ యాజ్ వెల్ యాజ్ ప్రొకారియోటిక్. సో మనకి సెల్స్ కోసం మాట్లాడుకున్నప్పుడు సెల్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అండి. మనకి సెల్స్ ఎన్ని రకాలండి? సెల్స్ అనేవి బ్రాడ్గా చూసుకుంటే 2 రకాలు. ఒకటి యుకారియోటిక్ సెల్స్, ఇంకొకటి ప్రొకారియోటిక్ సెల్స్. యుకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్ సెల్స్.
సో యుకారియోటిక్ సెల్స్ అంటే ఏంటండి? సో యుకారియోటిక్ సెల్స్ అంటే ఏంటంటే ఇవి ప్రిమిటివ్ సెల్స్ అన్నమాట. ఓకే, సో యుకారియోటిక్ సెల్స్ అంటే ప్రిమిటివ్ సెల్స్ కాదండి. యుకారియోటిక్ సెల్స్లో ఏంటంటే మనకి సెల్ ఆర్గనెల్స్ అలాగే న్యూక్లియస్ ప్రాపర్గా వెల్ డిఫైన్డ్గా ఉంటుంది. సో ఏ సెల్లో అయితే సెల్లో ఉన్న ప్రతి ఆర్గనెల్ స్ట్రక్చర్ బాగా ఫామ్ అయ్యి న్యూక్లియస్ కరెక్ట్గా ఫామ్ అయి ఉంటుందో అలాంటి సెల్స్ని యుకారియోటిక్ సెల్స్ అంటామండి. సో ప్రొకారియోటిక్ అంటే ప్రిమిటివ్. ఓకే, సో న్యూక్లియస్ ఎలా ఉంటుంది? ప్రాపర్గా ఫామ్ అయి ఉంటుంది. అలాగే సెల్ ఆర్గనెల్స్ ఎలా ఉంటాయి? సెల్ ఆర్గనెల్స్ అన్నీ కూడా రైట్. సో సెల్ ఆర్గనెల్స్ అన్నీ కూడా మనకి ప్రాపర్గా ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ సెల్స్ని యుకారియోటిక్. మరి ప్రొకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి? దానికి ముందు ఉన్న సెల్స్ అన్నమాట. లైక్ ఈ బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ ప్రొకారియోటిక్ సెల్స్. ఎందుకు అంటే వీటికి దే ల్యాక్ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్. వాటికి ప్రాపర్గా న్యూక్లియస్ ఏర్పడి ఉండదండి. దట్ ఈస్ ది మెయిన్ డిస్టింక్షన్ అనమాట. న్యూక్లియస్ సరిగ్గా ఏర్పడదు. అలాగే ఒక మెంబ్రెయిన్ బౌండ్ చేస్తూ ప్రాపర్ సెల్ ఆర్గనెల్స్ కూడా ప్రెజెంట్ అయి ఉండవు. మెంబ్రెయిన్ అనేది వాటిని కరెక్ట్గా పట్టుకోవాలి కదండి, అవి సరిగ్గా ఫామ్ అయి ఉండాలి కదా, అలా మెంబ్రెయిన్ బౌండ్ చేస్తూ సెల్ ఆర్గనెల్స్ ప్రాపర్గా ప్రెజెంట్ అయి ఉండవు కాబట్టి అలాంటి వాటిని ప్రొకారియోటిక్ సెల్స్ అంటారు. సో ప్రొకారియోటిక్ అంటే ఇన్ జనరల్గా ప్రిమిటివ్ అని చెప్పచ్చు. ఎందుకు ప్రిమిటివ్ అంటే స్టార్టింగ్ ఫార్మేషన్లో పెద్దగా ఇవాల్వ్ అవ్వలేదు. సో ఇవాల్యుయేషన్ బాగా అయిన తర్వాత యుకారియోటిక్ సెల్స్ వచ్చాయి. ప్రొకారియోటిక్ సెల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ బ్యాక్టీరియా అని చెప్పచ్చు. యుకారియోటిక్ సెల్స్ అయితే వీ కెన్ సే ఎనీ కైండ్ ఆఫ్ యానిమల్ సెల్స్, ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకి అడిగింది ఏంటంటే యుకారియోటిక్ సెల్స్లోను అలాగే ప్రొకారియోటిక్ సెల్స్లోను కామన్గా ఉండేది ఏంటి అని అడిగారు. ఇక్కడ మనము ఒక్కొక్క ఆప్షన్ చూస్తే ఎండోజోమ్స్ ఉన్నాయనుకోండి. ఇన్ జనరల్గా ఎండోజోమ్స్ అనేవి మనకి ఎప్పుడు కనిపిస్తాయి? ప్రాపర్గా యుకారియోటిక్ సెల్స్లోనే కనిపిస్తాయి. ఎందుకంటే న్యూక్లియస్ అలాగే ఆర్గనల్స్ అన్నీ ఫామ్ అయితేనే ఎండోజోమ్స్ యొక్క ఎవల్యూషన్ జరుగుద్ది. సో ఎండోజోమ్స్ ఆర్ ఫౌండ్ కేవలం ఓన్లీ ఇన్ యుకారియోటిక్ సెల్స్. అలాగే లైజోజోమ్స్ ఉన్నాయి, మైటోకాండ్రియా ఉంది. సో లైజోజోమ్స్ కూడా మనకి కేవలం యుకారియోటిక్ సెల్లోనే కనిపిస్తాయి. అంటే లైజోజోమ్స్ అయినా అలాగే మైటోకాండ్రియా అయినా మరియు ఎండోజోమ్స్ అయినా ఇవన్నీ కూడా ఏంటంటే అండి సెల్ అనేది సరిగ్గా ఎవల్యూషన్ జరిగి ప్రాపర్ న్యూక్లియస్ అండ్ ఆర్గనల్స్ ఫామ్ అయితే అందులోనే కనిపించే భాగాలన్నమాట, సెల్ ఆర్గనల్స్ అన్నమాట ఇవి. సో ఇవి యుకారియోటిక్లో ఉంటాయి తప్ప ప్రిమిటివ్ వాటిలో ఉండే ఛాన్సెస్ తక్కువ. సో కేవలం యుకారియోటిక్ సెల్స్లో ఉండేవే ఎండోజోమ్స్, లైజోజోమ్స్ అలాగే మైటోకాండ్రియా. కానీ క్వశ్చన్లు ఏమడిగారు? యుకారియోటిక్, ప్రొకారియోటిక్ రెండిట్లోనూ ఉండాలి. సో అందుకని చెప్పి మన ఆన్సర్ ఏమైపోతుంది? రైబోజోమ్స్ అనేవి బోత్ యుకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్ రెండిట్లోనూ కనిపిస్తాయి. ఎందుకు అంటే రైబోజోమ్స్ అంటే సో మనకి బాగా తెలుసు, మనకి ప్రోటీన్ సింథసిస్ని చేస్తాయి. ఇవి ప్రోటీన్ని సింథసైజ్ చేస్తాయి. ఏం చేస్తాయండి? ప్రోటీన్ని అవి సింథసైజ్ చేస్తూ ఉంటాయి. దేని ప్రకారము? ఎమినో యాసిడ్స్ యొక్క చైన్స్ ప్రకారంగా. ఎమినో యాసిడ్స్ యొక్క చైన్స్కి ప్రకారంగా ఇంటర్నల్గా ఇంట్రాసెల్యులర్ అంటే సెల్స్ నుంచి సెల్స్ లోపలే ప్రోటీన్ సింథసిస్ అనేది కరెక్ట్గా చేస్తూ ఉంటాయి. సో ఈ సింథసిస్ చేయడానికైతే ఎంత బేసిక్ సెల్ అయినా అవసరం ఉంటుంది కాబట్టి రైబోజోమ్స్ అనేవి మనకి యుకారియోటిక్లోను అంటే వెల్ డెవలప్డ్ సెల్స్లోనూ కనిపిస్తాయి, ప్రొకారియోటిక్ అంటే ప్రిమిటివ్ సెల్స్లో కూడా కనిపిస్తాయి. సో డెఫినెట్గా బోత్ అన్నాడు కాబట్టి రైబోజోమ్స్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్త్స్ వాటర్ మేకప్ ది ఓషన్స్? సో మనకి టోటల్గా భూమి మీద ఉన్న వాటర్ని తీసుకుంటే అందులో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అనేది ఓషన్స్లో ఉంటుంది అని అడిగారు. సో మనకి బాగా తెలుసు, మన ఎర్త్ తీసుకుంటే ఓకే, ఎర్త్ తీసుకుంటే 71% ఆఫ్ అవర్ ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్ కదండి. మన భూమిలో 71% వాటర్తోనే కవర్ అయి ఉంది. దేంతో కవర్ అయి ఉందండి? 71% వాటర్తో కవర్ అయి ఉంది. ఇది ఆల్రెడీ మనకి తెలుసు. సో ఈ 71%ని మనము ఒకవేళ ఇదే 100% అనుకున్నాం అనుకోండి, ఇదే 100%ని మనం 100% అనుకుంటే ఈ 100%లో 97.3% వాటరు ఓషన్స్లోనే ఉంది. 97.3% వాటర్ సాల్ట్ వాటర్ లేదా ఓషన్ వాటర్ అనమాట.
ఆ రిమైనింగ్ ఒక 3% అప్రాక్సిమేట్గా 3 లేదా 2.5% వాటర్ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఫ్రెష్ వాటర్ అండి. ఇది మాత్రమే ఫ్రెష్ వాటర్. ఓకే, సో వాటర్ 71%ని మనం 100% అనుకుంటే 97.3% ఎందులో ఉంది? ఓషన్స్లోనే ఉంది. క్వశ్చన్లో కూడా ఎంత వాటర్ ఓషన్స్లో ఉంది అని అడిగారు కాబట్టి డెఫినెట్గా అవుట్ ఆఫ్ ది టోటల్ వాటర్ ఆన్ ది ఎర్త్ 97% ఆఫ్ వాటర్ ఈస్ కవర్డ్ ఇన్ ఓషన్స్. సో ఓషన్స్లో ఉంటే మరి రిమైనింగ్ కరెక్ట్గా 3% కూడా కాదు, 2.5 to 3% మధ్యలో వాటర్ ఉంటుంది. ఆ మిగిలిన కొంచెం వాటరే ఫ్రెష్ వాటర్. ఇప్పుడు ఆ ఫ్రెష్ వాటర్లో కూడా మళ్ళీ చాలా డివిజన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ 2.5% అని చెప్పాను కదా, ఈ 2.5%లో చాలా వరకు మనకి ఐస్ క్యాప్స్లో లాక్ అయిపోయి ఉంది. సో 2.5% ఫ్రెష్ వాటర్. ఓకే, 2% ఏమో ఐస్ గ్లేషియర్స్ లేదా ఐస్ క్యాప్స్ కింద ఐస్లో లాక్ అయిపోయి ఉంది, అంటే దాన్ని మనం యూజ్ చేయలేం, అంటార్క్టికా లాంటి ప్రాంతాల్లో ఉండిపోయింది. తర్వాత గ్రౌండ్ వాటర్, మనకి ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో టోటల్ వాటర్ యొక్క 100%లో మనం యూజ్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి ఓవర్ యూజ్ చేస్తున్న గ్రౌండ్ వాటర్ కేవలం 0.68% అండి. ఎంత ఉంది? కేవలం 0.68% మాత్రమే గ్రౌండ్ వాటర్. ఈ గ్రౌండ్ వాటర్ని ఇష్టం వచ్చినట్టు మిస్యూజ్ చేస్తున్నాం. సో అందుకనే అలా వాటర్ని వేస్ట్ చేయొద్దని చెప్తారు. ఓకే, నెక్స్ట్ రివర్స్. మనకి బాగా నిండుగా ప్రవహించే నదులు కనిపిస్తూ ఉంటాయి. ఆ నదుల్లో మరి ఎంత వాటర్ ఉంది? ఈ మొత్తం 100% నీళ్ళలో 0.0001% వాటర్ మాత్రమే ప్రపంచంలో నదుల్లో కవర్ అయి ఉంది. ఎంతండి? 0.0001% వాటర్ మాత్రమే రివర్స్లో ఉంది. సో మనకి అవైలబుల్గా యూసేజ్కున్న వాటర్ చెప్పాలంటే చాలా కొంచెం వాటర్ అండి. ఓకే, ఎందుకంటే ఐస్ క్యాప్స్లో ఉన్న దాంట్లో 2.5లో 2% ఐస్ క్యాప్స్లోనే ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, ఓకే, assume that the value of the cash reserve ratio is 25%. what will be the value of money multiplier? సో క్వశ్చన్లో ఏమడిగారండి, ఒకవేళ CRR క్యాష్ రిజర్వ్ రేషియో అనేది 25% ఉంది కదా, అప్పుడు మనీ మల్టిప్లయర్ అనేది ఎంత అని అడిగారు క్వశ్చన్లో, రైట్? ఓకే, సో ఇక్కడ మీరు రెండు పదాలు తెలుసుకోవాలి. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటండి? ఎంత అమౌంట్ ఆఫ్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వ్స్ బ్యాంక్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మెయింటైన్ చేస్తాయో దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. సో ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ రిజర్వ్ మెయింటైన్డ్ బై ది కమర్షియల్ బ్యాంక్స్ విత్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి మనీ మల్టిప్లయర్, సో ఏదైనా ఒక ఫ్యాక్టర్ వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ మనీ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తే, క్రెడిట్ అనేది ఎకానమీలో బాగా ఫ్లో అయ్యి ఇంక్రీజ్ అవుతూ వస్తుందో దాన్ని మనీ మల్టిప్లయర్ అంటాం ఇన్ జనరల్గా. సో మనీ మల్టిప్లయర్కి ఉన్న ఇంకొక పేరు ఏంటండి? ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ క్రెడిట్ మల్టిప్లయర్. మనీ మల్టిప్లయర్కి చాలా రకాల టర్మ్స్ ఉన్నాయి. మనీ మల్టిప్లై అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాంక్స్ అండి. మీరు బ్యాంక్స్ని చూడండి, మనం బ్యాంక్లోకి వెళ్ళి డిపాజిట్ చేస్తాం, అది ఏ డిపాజిట్ అయినా అవ్వచ్చు. బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? ఆ డిపాజిట్స్ని అలా ఐడల్గా ఉంచాడు కదా, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ లోన్ రూపంలో ఇస్తాడు. సో మనం చేసిన డిపాజిట్స్ అనేవి బ్యాంక్ వాడు లోన్స్ కింద తిప్పుతాడు. లోన్స్ అనేవి ఇంకొకరి దగ్గరికి వెళ్తాయి, వాడు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి వాడు ఇన్కమ్ తెచ్చుకుంటున్నాడు. వీళ్ళకి లోన్ రావడం వల్ల వీళ్ళు కూడా డబ్బులు యూజ్ చేసుకునే కెపాసిటీని ఇస్తున్నాడు. సో ఈ విధంగా మనం చేసుకున్న ఒక 10,000 డిపాజిట్ చేస్తే ఈ 10,000లో సర్టన్ అమౌంట్ అనేది క్యాష్ రిజర్వ్ రేషియో కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టిన తర్వాత సర్టన్ అమౌంట్ అనేది స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో కింద వీడి దగ్గర పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ తీసుకెళ్ళి లోన్స్ కింద ఇచ్చేస్తున్నాడు. సో ఐడల్గా ఉండిపోవాల్సిన డబ్బులు కాస్త ఇంకొకరికి లోన్ కింద వెళ్ళి యూజ్ అయ్యి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేసే విధంగా డబ్బులు ఏం చేస్తున్నాయి, క్రియేట్ చేసుకుంటూ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ని మనీ మల్టిప్లయర్ అంటాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఒకవేళ క్యాష్ రిజర్వ్ రేషియో 25% అయితే మనీ మల్టిప్లయర్ అంతా. సో గుర్తుపెట్టుకోండి, మనీ మల్టిప్లయర్కి క్యాష్ రిజర్వ్ రేషియోకి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. ఏముంటుందండి? ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు ఫార్ములా అర్థమైపోయింది కదా ఈజీగా. సో ఎప్పుడూ కూడా మనీ మల్టిప్లయర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/r. ఫార్ములా ఏంటండి? మనీ మల్టిప్లయర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/r. r అంటే అర్థం ఏంటి? r ఈజ్ ఈక్వల్స్ టు క్యాష్ రిజర్వ్ రేషియో. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ అనేది క్యాష్ రిజర్వ్ రేషియో పెంచింది అనుకోండి, బ్యాంకులు
కాస్త ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ డబ్బులు తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర దాయాల్సి వస్తుంది. ఆర్బీఐ దగ్గర ఎప్పుడైతే దాస్తాయో లోన్స్ రూపంలో ఇవ్వడానికి వాటి దగ్గర ఎక్కువ మనీ ఉండదు. సో అందుకని చెప్పి అక్కడ ఏం జరుగుతుంది, క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఎక్కువ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ అనేవి లోన్స్ ఎక్కువ ఇవ్వలేవు కాబట్టి సర్క్యులేషన్లో ఎక్కువ మనీ ఉండదు కాబట్టి మనీ మల్టిప్లయర్ అనేది తగ్గుతుంది. అదే క్యాష్ రిజర్వ్ రేషియో తక్కువ మెయింటైన్ చేయండి అని చెప్పింది అనుకోండి, అప్పుడు తక్కువ రిజర్వ్ని మెయింటైన్ చేసి ఎక్కువ అమౌంట్ని లోన్ కింద ఇస్తుంది బ్యాంక్. అప్పుడు ఏమవుతుంది, మనీ మల్టిప్లయర్ పెరుగుద్ది. సో ఇలాగా క్యాష్ రిజర్వ్ రేషియో ఎక్కువ ఉంటే మనీ మల్టిప్లయర్ తగ్గుద్ది. ఓకే, సిఆర్ఆర్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తే మనీ మల్టిప్లయర్ తగ్గుద్ది. అదే సిఆర్ఆర్ని తక్కువ మెయింటైన్ చేయమని బ్యాంక్ చెప్తే, రిజర్వ్ బ్యాంక్ చెప్తే మనీ మల్టిప్లయర్ ఎకానమీలో ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. సో దే హ్యావ్ ఇన్వర్స్ రిలేషన్షిప్. అందుకనే మనీ మల్టిప్లయర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/r. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో. సో క్లియర్గా ఇక్కడ మనకి 25% ఉంది. సో 25% అంటే దీని ఫ్రాక్షన్లో రాస్తే ఏంటంటే 25% అంటే 1/4 కదా. వాట్ ఈస్ ది ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 25%? 1/4. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/1/4 అంతేనా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. అంటే దాని అర్థం ఏంటండి, క్యాష్ రిజర్వ్ రేషియో అనేది 24% ఉంటే అంటే 1/4 అనేది క్యాష్ రిజర్వ్ రేషియో అయితే మనీ మల్టిప్లయర్ అంతా 1/1/4 అంటే 4 పైకి వెళ్ళిపోద్ది కదా. సో మళ్ళీ మల్టిప్లయర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఆన్సర్ ఏమైపోతుంది, ఆప్షన్ సి 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో అర్థమైంది కదండి, గుర్తుండాలి మీకు. అది అసలు ఫార్ములా లాగా కూడా గుర్తుపెట్టుకోకర్లే, జస్ట్ ఇన్వర్స్ రిలేషన్షిప్ అని తెలిస్తే 1/r అని ఆటోమేటిక్గా వేసేస్తాం మనం. ఓకే ఓకే. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్స్ ఆఫ్ డాష్ జడ్జెస్ అండ్ చీఫ్ జడ్జెస్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది జడ్జెస్ అలాగే చీఫ్ జడ్జెస్ ఉంటారు అని అడిగారు. సింపుల్గా చెప్పాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అడిగారండి. ఏమడిగారు, టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్. మన సుప్రీం కోర్టులో 33 మంది జడ్జెస్ ఉంటారు. సో సుప్రీం కోర్ట్ యొక్క స్ట్రెంత్ కోసం మనం మాట్లాడుకుంటే స్ట్రెంత్ ఏంటండి, మ్యాక్సిమం 34. ఈ 34లోనూ కూడా ఎలా డివైడ్ చేస్తారంటే నాట్ మోర్ దెన్ 33 జడ్జెస్. అంటే మన సుప్రీంకోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంతమంది, ఒక్కలే కదా. సో ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడు, అతనితో పాటు 33 మంది జడ్జెస్ మాత్రమే మ్యాక్సిమం ఉండొచ్చు అనమాట. అది మ్యాక్సిమం మెంబర్స్. సో 33 జడ్జెస్ ప్లస్ 1 చీఫ్ జస్టిస్ టోటల్గా కలిపితే 34 మంది స్ట్రెంత్. అందులో మన క్వశ్చన్లో అడిగింది జడ్జెస్ కోసం. సో జడ్జెస్ ఎంతమంది అంటే గుర్తుపెట్టుకోండి, 33 మంది జడ్జెసే మన సుప్రీంకోర్టు యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్. మరి వీళ్ళ యొక్క రిటైర్మెంట్ కోసం మీరు మాట్లాడుకుంటే ఈ జడ్జెస్ ఇన్ జనరల్గా 65 సంవత్సరాలకి రిటైర్ అవుతారు. రిటైర్మెంట్ ఏజ్ ఎంత అండి, 65 ఇయర్స్. సుప్రీంకోర్టులో జడ్జ్ అవ్వాలి అంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి జడ్జ్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? సో క్వాలిఫికేషన్ మీరు చూస్తే, క్వాలిఫికేషన్ చూస్తే ముఖ్యంగా 2 థింగ్స్ చూస్తారండి. ఆబ్వియస్లీ ఒకటి సిటిజన్ ఆఫ్ ఇండియానా కాదా, ఏం చూస్తారు, సిటిజన్ ఆఫ్ ఇండియానా కాదా. ఇంకొకటి ఏంటంటే ఆ పర్సన్ కనీసము 5 సంవత్సరాలు హైకోర్టుకి జడ్జ్గా అయినా వ్యవహరించి ఉండాలి, హైకోర్టులో జడ్జ్గా అయినా చేసి ఉండాలి, లేదు అంటే 10 సంవత్సరాలైనా కనీసము అడ్వకేట్గా పనిచేసి ఉండాలి హైకోర్ట్స్లో. ఓకే, ఎలిజిబిలిటీ ఏంటంటే, క్వాలిఫికేషన్ ఏంటంటే కనీసం 10 సంవత్సరాలు హైకోర్టులో అడ్వకేట్గా అయినా పనిచేసి ఉండాలి, లేదా 5 సంవత్సరాలు హైకోర్టుకి జడ్జిగా అయినా పనిచేసి ఉండాలి. ఓకే ఓకే. సో క్లియర్ కదండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ గేవ్ ద బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ది అథారిటీ టు అరెస్ట్ ఎనీవన్ వితౌట్ అ ట్రయల్? సో ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ట్రయల్స్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసే శక్తిని ఇచ్చిన యాక్ట్ ఏంటంటే ఇది రౌలత్ యాక్ట్ అండి. సో చాలా కాంట్రవర్షియల్ యాక్ట్ కదా ఇది. ఎప్పుడు వచ్చింది రౌలత్ యాక్ట్ అనేది? ఫిబ్రవరి 1919లో పాస్ చేశారు. ఫిబ్రవరిలో 1919 ఏం జరిగిందండి, లార్డ్ క్లెమ్స్ఫర్డ్ పీరియడ్. అప్పుడు ఎవరు ఉన్నారు మనకి, లార్డ్ క్లెమ్స్ఫర్డ్ ఉన్నాడు కదా. సో ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఈ రౌలత్ యాక్ట్ అనేది పాస్ చేయబడింది ఆయన యొక్క పీరియడ్లో. సో ఈ రౌలత్ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా సరే తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసేయచ్చు. ఎటువంటి ఎఫ్ఐఆర్స్, ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించకుండా, అసలు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో రీజన్ కూడా చెప్పకుండా, ఎటువంటి ట్రయల్స్ లేకుండా, కోర్టులో ఇంత టైంలో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా, కోర్టులో వాళ్ళ నేరం ప్రూవ్ అవ్వకుండా, ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏం చేయొచ్చండి,
ఎవరినైనా అరెస్ట్ చేసేయచ్చు. ఓకే, మరి ఎవరినైనా అరెస్ట్ చేసేయచ్చు అంటే ఖచ్చితంగా ఫ్రీడమ్ని లాగేసుకుంటున్నట్టే కదా. సో అందుకనే చాలా చాలా కాంట్రవర్షియల్ యాక్ట్ అని దీన్ని మనం చెప్తూ ఉంటాం. సో ఈ అరెస్ట్ అనేది ఏం చేసింది, మనకి వ్రిట్స్ ఉంటాయి కదండి, ఆ వ్రిట్స్లో ఒక రిట్ని సప్రెస్ చేసింది, అదే హెబియస్ కార్పస్. ఏ రిట్ని సప్రెస్ చేసింది, హెబియస్ కార్పస్ అనే రిట్ని సప్రెస్ చేయడం జరిగింది. అంతే కదా. హెబియస్ కార్పస్ అంటే ఏంటి, టు హ్యావ్ ద బాడీ ఆఫ్, అంటే ఎవరైనా మనల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆ పర్సన్ అరెస్ట్ చేశారు, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగే అథారిటీ మనకు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎటువంటి రీజన్ చెప్పకుండా అరెస్ట్ చేసేస్తారో అంటే వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న రైట్ని కూడా లాగేసుకున్నారు, అడిగే రైట్ని కూడా లాగేసుకున్నారు. కాబట్టి ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ని ముఖ్యంగా సప్రెస్ చేస్తున్నట్టు అవుతుంది. ఓకే ఓకే. సో ఈ రౌలత్ యాక్ట్కున్న ఇంకొక పేరు ఏంటండి, అనార్కికల్ అండ్ రివల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919. రౌలత్ యాక్ట్ని ఏమని పిలుస్తారు, ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ అనార్కికల్ అండ్ రివల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్. దీన్ని ఎవరి యొక్క రికమెండేషన్స్ మీద ఇంప్లిమెంట్ చేశారు, రౌలత్ కమిటీ యొక్క రికమెండేషన్స్ మీద. సో వీళ్ళు బ్రిటిష్ ఇండియా టైంలో ఏం చేశారంటే, సిడ్నీ రౌలట్, ఆయన ఒక జడ్జి అండి, సిడ్నీ రౌలట్ గారి యొక్క లీడర్షిప్లో రౌలత్ కమిటీని వేశారు. ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగా ఈ రౌలత్ యాక్ట్ను వీళ్ళు పాస్ చేసి ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్ని లాగేసుకొని ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేయడం జరిగింది. సో ఈ యాక్ట్నే వీళ్ళు యూజ్ చేశారని చెప్పచ్చు. నెక్స్ట్, taxes like gift tax, wealth tax are also referred to as which type of taxes? సో యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తాయండి. సో మనం ట్యాక్సెస్ కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ముఖ్యంగా ట్యాక్సెస్ అనేవి రెండు రకాలని చెప్తూ ఉంటాం కదా. సో ఒకటేమో డైరెక్ట్ ట్యాక్స్ అంటాము, ఇంకొకటేమో ఇండైరెక్ట్ ట్యాక్స్ అని పిలుస్తాం. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటండి, సో ట్యాక్స్ అనేది ఎవరైతే భరిస్తున్నారో వాళ్ళే డైరెక్ట్గా కట్టుకుంటారు, వాళ్ళని డైరెక్ట్ ట్యాక్స్ అని పిలుస్తాం అలాంటి ట్యాక్సెస్ని. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటండి, ట్యాక్స్ అనేది భరించే వాళ్ళు, ఫైనల్గా భరించే వాళ్ళు ఒకరు, బట్ దాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్కి కట్టే వాళ్ళు ఇంకొకరు ఉంటారనమాట. సో ఈ డైరెక్ట్ ట్యాక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి, ఇన్కమ్ ట్యాక్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే డైరెక్ట్గా ఎవరు ఇన్కమ్ మీద పడితే వాళ్ళే కట్టుకుంటారు గవర్నమెంట్కి, ఇంకొక పార్టీతో కట్టించరు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ చూస్తే అది అలాగ బిజినెస్ దగ్గర మొదలై ఫైనల్గా కన్జ్యూమర్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్స్లో జిఎస్టీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. డైరెక్ట్ ట్యాక్స్ కోసం మాట్లాడినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాం. ఇది మీకు ఆల్రెడీ చాలా తెలుసు, ఎగ్జామ్కి ఇంత దగ్గరలో ఉన్నారు కాబట్టి. ఎస్, సో ఇక్కడ ఏంటంటే గిఫ్ట్ ట్యాక్స్ అండ్ వెల్త్ ట్యాక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, అది మనకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ముఖ్యంగా మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటంటే దే ఆర్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్, వాటిని ఇంకొక పేరుతో ఏమని పిలవచ్చు అంటే వీటిని పేపర్ ట్యాక్సెస్ అని పిలవచ్చండి. ఏమని పిలవచ్చు, వీటిని పేపర్ ట్యాక్సెస్ అని పిలుస్తాం. ఎందుకు పేపర్ ట్యాక్స్ అని పిలుస్తాం అంటే ట్రెడిషనల్ మెథడ్లో ట్యాక్సెస్ అనేవి ఫైల్ చేయబడతాయి. ఎలా ఫైల్ చేస్తారండి, దే ఆర్ ఫైల్డ్ ఇన్ ట్రెడిషనల్ మెథడ్. సో ఎప్పుడైతే ట్యాక్సెస్ని ట్రెడిషనల్ మెథడ్లో ఫైల్ చేస్తామో, అంటే పేపర్ యూజ్ చేసుకుంటూ కన్వెన్షనల్ మెథడ్స్ యూజ్ చేసుకుంటూ ఫైల్ చేస్తామో, అలాంటప్పుడు వాటిని ఏమని పిలుస్తామండి, పేపర్ ట్యాక్సెస్ అని పిలుస్తాం. అంటే మాన్యువల్గా ఫైల్ చేస్తారు. ఎలా ఫైల్ చేస్తారు, మాన్యువల్గా ఫైల్ చేస్తారు. ఓకే, స్టిల్ పేపర్ని యూజ్ చేస్తారు. మనకి ఎలక్ట్రానికల్ ఫైలింగ్ ఏదైతే వచ్చిందో ఈ ఎలక్ట్రానికల్ని యూజ్ చేయరనమాట. ఎలక్ట్రానికల్ని యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ ప్రాసెస్ ఎలక్ట్రానికల్గా ఉండదు కాబట్టి వీటిని మనం పేపర్ ట్యాక్సెస్ అని కూడా పిలుస్తాం. బట్ డైరెక్ట్ ట్యాక్సెస్లోనే పేపర్ ట్యాక్సెస్ ఉంటాయి, పేపర్లెస్ ట్యాక్సెస్ ఉంటాయి కదా. ఆల్సో అని అడిగారు కాబట్టి పేపర్ ట్యాక్సెస్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐడెంటిఫై అ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్. సో కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, కన్వెన్షనల్ అంటే ఏంటంటే రెగ్యులర్గా ఎప్పటి నుంచో పాతకాలం నుంచి వస్తున్న కైండ్ ఆఫ్ ఎనర్జీ, లేదా మోడర్న్గా కాకుండా ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న ఎనర్జీ సోర్స్. సో మనకి బాగా తెలుసు క్యాటిల్ డంగ్ ఈస్ ది కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో మీరు చూసుకుంటే
మనకి రెన్యూవబుల్ సోర్సెస్ ఉంటాయి, నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఉంటాయి. అంటే ఎనర్జీ లేదా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఎప్పుడైతే మనము రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని వాడతామో అప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి వాడినా సరే అవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, వాటికి కంప్లీట్గా ఎండ్ ఉండదు. కానీ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వల్ల ఇబ్బంది ఏంటంటే పొల్యూషన్ వస్తుంది. దాంతోపాటు వన్స్ అవి మనం ఫుల్గా వాడేసాము అంటే తర్వాత వాడడానికి ఇంకా మిగలవు, తర్వాత జనరేషన్స్కి మిగలవు. సో ఇలాంటివన్నీ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్. ఇక్కడ మనకి కన్వెన్షనల్ అంటే మోస్ట్లీ నాన్ రెన్యూవబుల్ వస్తాయి, ఎందుకంటే వీటి వల్ల పొల్యూషన్ ఎక్కువ విడుదలవుతుంది. దాంతోపాటు వీటికి అంటూ ఒక ఎండ్ ఉంటుంది, ఎప్పుడు కంటిన్యూస్గా ఎగ్జిస్టెన్స్లోకి ఉండవు ఇవి. సో ఈ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అన్నారు కాబట్టి జియోథర్మల్ ఎనర్జీ అయినా, అటామిక్ ఎనర్జీ అయినా, సోలార్ పవర్ అయినా సరే ఇవన్నీ కూడా ఎప్పుడు కంప్లీట్గా ఎండప్ అయిపోవు. రెండోది ఏంటంటే ఇవి మనకి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత డెవలప్ అయ్యాయి. సో రీసెంట్ టైమ్స్లో బాగా పెరుగుతున్న ఎనర్జీస్, అంతేగాని ఎప్పుడో ట్రెడిషనల్ టైమ్స్ నుంచి లేవు. మనకి ట్రెడిషనల్ టైమ్స్ నుంచి ఎప్పటి నుంచో రెగ్యులర్గా ఉన్నది క్యాటిల్ డంగ్ ఒకటే కాబట్టి కన్వెన్షనల్గా క్యాటిల్ డంగ్ అని ఆన్సర్ పెట్టుకున్నాం మనం. ఓకే, సో ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి తెలుసు కదండి, కోల్, ఆయిల్ని బాగా యూజ్ చేస్తారు కదా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడంలో, న్యాచురల్ గ్యాసెస్. సో ఇవన్నీ కూడా కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో క్లియర్ కదండి. ఓకే.